తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. భూమన భూ అక్రమణపై విజిలెన్స్ విచారణలో నిజాలు తెలపడంతో తిరుచునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని స్పష్టం చేశారు. మంత్రి అనగానే సత్యప్రసాద్ పై భూమన చేసిన విమర్శలను తప్పుపట్టారు. కలెక్టర్ తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు కూటమి నేతలను ఆహ్వానించడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. దామినేడు ప్రాంతంలో భూములను క్లియర్ చేసి నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తున్నామని దివాకర్ రెడ్డి తెలిపారు. మాజీ తిరుపతి ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి చాలా బాధేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక బీసీ కులస్తుడు చాలా కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ అవ్వడం అనేది ఈ రోజుల్లో అంత ఆషామాషి విషయం కాదు. అట్లాంటి ఒక ఐఏఎస్ అధికారిని చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఒక అధికారుల్ని ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని బెదిరించి భయపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోతాయని, అధికారులు ఎవరు ఏ పనులు కూడా చేసేదానికి ముందుకు రారని, ఒక ఇండైరెక్ట్గా నెక్స్ట్ ప్రభుత్వం మేము వస్తే మీ పైన కేసులు పెడతాం, మీరు చేసిన ప్రతి ఫైల్ కూడా మేము రీవర్క్ చేస్తామని చెప్పి ఇప్పటి నుంచే బ్లాక్మెయిల్ చేస్తూ ఏ అధికారిని కూడా రాష్ట్రంలో మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ పనులు చేయనీయకుండా అన్ని డెవలప్మెంట్ ఆపాలని ఎన్డీఏ కూటమి చేసినటువంటి ప్రతి అభివృద్ధి పనులను కూడా ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ సంతకం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మెసేజ్ ఇస్తూ ఐఏఎస్ని అంత ఘోరంగా మాట్లాడటం, తిరుపతి కలెక్టర్ గారిని మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక కలెక్టర్ని డాకు మంగల్ సింగ్ అనేసని చెప్పటం అది ఎంతవరకు కరెక్టు?